ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంది ఇంజెక్టెడ్ వాటర్ మెలన్. అయితే కొన్నింటికి తీసుకెళ్లిన తర్వాత ఎన్ని టెస్టులు చేసి ఏం లాభం, ముందు ఎలాంటివి కొనాలో ఒక ఐడియా ఉంటే బెటర్ గా ఉంటుంది. స్టాక్ అంటే తొడిమ ఫ్రెష్ గా గ్రీన్ గా ఉంటే అది కెమికల్లీ ఇంజెక్టెడ్, డ్రైగా బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ లో ఉంటే అది న్యాచురల్లీ రైపెండ్. సెకండ్లీ ఇంజెక్షన్ పంక్చర్ మార్క్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ హోల్స్ క్రాక్స్ ఇన్ ద మిడిల్ అంటే లోపల పాటలు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ టెస్టింగ్ విత్ కాటన్ బాల్ ఆర్ టిష్యూ పేపర్. మనం కొన్ని తెచ్చిన పుచ్చకాయని 2 హాఫ్స్ గా కట్ చేసి టిష్యూ పేపర్ ని ఫోల్డ్ చేసి తీసుకొని ఇలా గట్టిగా అద్దినట్లయితే దానిపైన ఏ మార్క్స్ పడకపోతే ఇక్కడ ఏ మార్క్స్ పడలేదు, ఇది న్యాచురల్లీ రైపెండ్ అనమాట. ఫిఫ్త్ పాయింట్ వాటర్ మెలన్ ను కట్ చేసి తినేటప్పుడు అది మెడికల్ స్మెల్ వస్తే అది తప్పకుండా కెమికల్లీ ఇంజెక్టెడ్. కానీ కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే పొలం నుంచి తీసుకొచ్చిన స్టాక్ అనేది తొడిమ ఫ్రెష్ గానే గ్రీన్ కలర్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ తో కెమికల్స్ ని ఇంజెక్ట్ చేసినప్పుడు దానిపైన హోల్స్ పడే అవకాశం ఉండదు, ఇంజెక్షన్ పంక్చర్ మార్క్స్ కనిపించవు. కానీ మనం పుచ్చకాయలు కొనడానికి వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద పెద్ద మార్కెట్స్ లో దానిపైన వైట్ కలర్ లేదా ఎల్లోయిష్ పౌడర్ లాగా అలా ఉన్నప్పుడు అది న్యాచురల్లీ రైపెండ్ కాదు, కార్బైడ్ తో పండించినవి అని అర్థం. ఇంకా లోపల క్రాక్స్ వచ్చినట్టు లేదా ఏదైనా డిఫరెంట్ గా స్మెల్ వస్తున్నట్లు అనిపిస్తే అలాంటి పుచ్చకాయని తినకపోవడం మంచిది, అది కెమికల్లీ ఇంజెక్టెడ్ అయ్యి ఉండదు. సమ్ టైమ్స్ పుచ్చకాయలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే కూడా అలా ఉంటుంది. వాటర్ మెలన్ జనరల్లీ పింక్ అండ్ రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ తో టెస్ట్ చేసినప్పుడు దానిపైన లైట్ స్టెయిన్స్ ఈ విధంగా కొంచెంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటే అది ఖచ్చితంగా న్యాచురల్లీ రైపెండ్. కానీ స్ట్రాంగ్ స్ట్రెయిన్స్ లైక్ కింద చూపించిన వాటర్ మెలన్ లాగా ఉంటే బాగా ఎక్కువ రెడ్ కలర్ కానీ అట్లా అంటి ఉంటే అది ఖచ్చితంగా కెమికల్స్ ఇంజెక్ట్ చేశారు, కలర్స్ వాడారు అని అర్థం. సో ఏదేమైనా కొనేటప్పుడు కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. కట్ చేసినప్పుడు డిఫరెంట్ గా ఏమన్నా మెడికల్ స్మెల్ లాంటిది వస్తే దాన్ని తినకుండా పడేయడమే మంచి పద్ధతి. బిఫోర్ బయింగ్ ఏ వాటర్ మెలన్ యూ షుడ్ కీప్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ చెక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్.